అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. రాష్ట్ర వ్యాప్తంగా పెన్షన్దారులకైతే ఒక ఊరట కలిగించే అప్డేట్ అయితే వచ్చిందండి. ఆ అప్డేట్ ఏంటంటే పెన్షన్ చెకింగ్ అయితే ఉండబోదండి. దీనికి సంబంధించిన పూర్తి వివరాలను మనం ఈ వీడియోలో అయితే చూసేద్దాం. ఎవరెవరికి పెన్షన్ చెకింగ్ ఉండబోదు, ఎవరెవరికి పెన్షన్ చెకింగ్ ఉండబోతోంది అనే వివరాలను మనం ఈ వీడియోలో చూసేద్దామండి. మీరు ఇంతవరకు నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే దయచేసి సబ్స్క్రైబ్ బటన్ పైన క్లిక్ చేసి గంట సింబల్ పైన ప్రెస్ చేసి ఆల్ పైన క్లిక్ చేయండి. దీనివల్ల నేను చేసే ప్రతి వీడియో యొక్క నోటిఫికేషన్ మీకు అందుతుంది. ఏపీ ప్రభుత్వ పథకాలకు సంబంధించిన ఏ సమాచారాన్ని మీరు మిస్ అవ్వకుండా ఉంటారు. లైక్ చేయండి, షేర్ చేయండి, వీడియోని ఎక్కడా స్కిప్ చేయకండి, చివరి వరకు చూడండి. దీనివల్ల ఇంపార్టెంట్ పాయింట్స్ మిస్ అవ్వకుండా ఉంటారు. ఇక ఆలస్యం చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. మన కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 6 నెలలు అయిందండి. మన కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే పెన్షన్లను అయితే భారీగా పెంచడం జరిగిందనమాట. పెన్షన్లలో పలు మార్పులు అయితే తీసుకురావడం జరిగిందనమాట. ఇప్పుడు ఈ పెన్షన్లకు సంబంధించి ఒక కొత్త అప్డేట్ అయితే ఇవ్వడం జరిగిందండి. జనవరి నెల అంటే ఈ నెల నుంచి 2వ తేదీ అంటే రేపటి నుంచి దివ్యాంగుల పెన్షన్లను చెకింగ్ చేయబోతోందని మన కూటమి ప్రభుత్వం వెరిఫికేషన్ అయితే చేయబోతోందండి. 10,000 రూపాయల పెన్షను, 15,000 రూపాయల పెన్షను తీసుకుంటున్న వాళ్ళందరికీ ఇంటి దగ్గరికి వెళ్ళి అధికారులు అయితే ఇంటి దగ్గరికి వెళ్ళి వాళ్ళకి చెకింగ్ అయితే చేయబోతున్నారండి. ఈ చెకింగ్ తర్వాత మనకు ఫిబ్రవరి నెల నుంచి 6,000 రూపాయల పెన్షన్ తీసుకుంటున్న దివ్యాంగులకు ప్రభుత్వ ఆసుపత్రుల్లో చెకింగ్ అయితే చేయడం జరుగుతుంది, వెరిఫికేషన్ అయితే చేయడం జరుగుతుందండి. ఇక మన ప్రభుత్వం పైలట్ ప్రాజెక్ట్గా మనకు 10,000 పెన్షన్లను అయితే చెక్ చేయడం జరిగిందండి. ఈ 10,000 పెన్షన్లో వృద్ధాప్య పెన్షన్లు, వితంతు పెన్షన్లు ఇలా అన్ని పెన్షన్లను చెక్ చేయడం జరిగిందండి. 6 అంచెల చెకింగ్ విధానం ప్రకారం ఈ వెరిఫికేషన్ అయితే చేయడం జరిగింది. ఈ 10,000 పెన్షన్లకు సంబంధించి ఈ 10,000లో 500 పెన్షన్లు వచ్చేసి ఫేక్ పెన్షన్లుగా తేలడం జరిగిందండి. కాబట్టి అందరికీ చెక్ చేస్తారు, అందరికీ చెక్ చేయడం జరుగుతుంది అని చెప్పేసి చెప్పడం అయితే జరిగిందండి. అయితే మన కూటమి ప్రభుత్వం వచ్చేసి కేవలం దివ్యాంగులకు మాత్రమే చెక్ చేయడం జరుగుతోందండి. మిగతా వాళ్ళకి ఎవరికి చెక్ చేయడం లేదు. మనకి జనవరి, ఫిబ్రవరి, మార్చి ఈ 3 నెలల్లో దివ్యాంగ పెన్షన్లో ఉన్న అవకతవకలన్నింటినీ బయటకు తీసి ఎవరైతే పెన్షన్లు పొందుతూ ఉంటారో వాళ్ళలో ఫేక్ పెన్షన్లు పొందుతున్న వాళ్ళకు పెన్షన్లను అయితే తీసివేయడం జరుగుతుందన్నమాట. ప్రస్తుతానికైతే రేపటి నుంచి ఈ దివ్యాంగ పెన్షన్ల తనిఖీ అయితే ప్రారంభమవుతుందండి. మీరు కరెక్ట్గా ఉన్నట్టయితే మీరు దేని గురించి భయపడాల్సిన అవసరం లేదండి. మన చంద్రబాబు నాయుడు గారు నిన్నటి రోజున పెన్షన్ డిస్ట్రిబ్యూషన్ అయితే చేయడం జరిగిందండి. పేదల సేవలో అనే కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ పేదల సేవలో కార్యక్రమంలో ఆయన చెప్పడం జరిగిందండి, మనకు ఈ మొత్తం దేశంలో ఆంధ్రప్రదేశ్లో ఇచ్చినన్ని పెన్షన్లు మొత్తం 64 లక్షల పెన్షన్లు ఏ రాష్ట్రంలోనూ ఇవ్వడం లేదని, అలాగే మనకు ఈ అమౌంట్ ఏదైతే ఉందో ఈ 4,000 రూపాయల పెన్షన్ ఏదైతే ఉందో ఈ 4,000 అమౌంట్ని ఏ రాష్ట్రంలో కూడా ఇవ్వడం లేదని ఆయన చెప్పడం జరిగిందండి. అంతేకాకుండా ఆయన కొంతమంది దివ్యాంగులు వచ్చేసి ఫేక్ సదరం సర్టిఫికేట్లతో పెన్షన్లు పొందుతున్నారని, ఇలాంటి వాళ్ళందరికీ చెక్ పెట్టే దిశగా ప్రభుత్వం వెరిఫికేషన్ చేస్తుందని ఆయన చెప్పడం జరిగింది. అలాగే ఎవరైతే ఈ ఫేక్ సర్టిఫికేట్లతో పెన్షన్ పొందుతున్న వాళ్ళను సపోర్ట్ చేస్తున్నారో వాళ్ళపైన చర్యలు ఉంటాయని, ఎవరైతే ఫేక్ సర్టిఫికేట్లు ఇస్తున్నారో వాళ్ళపైన చర్యలు తీసుకుంటామని చంద్రబాబు నాయుడు గారు అయితే హెచ్చరిక చేయడం జరిగిందండి. ఇక వృద్ధాప్య పెన్షన్లకు సంబంధించి, వితంతు పెన్షన్లకు సంబంధించి ఆయన ఈ వెరిఫికేషన్ ఇప్పుడే ఉండబోదని అయితే చెప్పడం జరిగింది. వీళ్ళకైతే వెరిఫికేషన్ ఉండబోదండి. మనకు ఇప్పుడైతే దివ్యాంగ పెన్షన్లకు వెరిఫికేషన్ జరుగుతుందండి. జనవరి, ఫిబ్రవరి, మార్చి నెలల్లో ఈ వెరిఫికేషన్ జరుగుతుంది. నిన్నటి రోజునే పెన్షన్ డిస్ట్రిబ్యూషన్ అయితే కంప్లీట్ అయింది. దాదాపుగా 98% డిస్ట్రిబ్యూషన్ అయితే అయిపోయిందండి. ఇంకా మిగిలిన పెన్షన్లను రేపటి రోజున పెన్షన్లను ఇవ్వడం అయితే జరుగుతుందండి. ఇక కొత్త పెన్షన్లు ఏవైతే ఉన్నాయో కొత్త పెన్షన్లు కొంతమందికి అయితే రిలీజ్ చేయడం జరిగిందండి. అవి ఏవి అంటే స్పౌస్ పెన్షన్లు అండి. ఆ స్పౌస్ పెన్షన్లు వచ్చేసి రిలీజ్ చేయడం జరిగిందనమాట. భర్త పెన్షన్ తీసుకుంటూ ఉండి ఆయన చనిపోయినట్టయితే ఏ కారణం వల్ల అయినా ఆయన యొక్క భార్యకి వితిన్ 1 మంత్ పెన్షన్ అయితే ఇవ్వడం జరుగుతుందండి. అయితే దీనికి ఈకేవైసీ అయితే చేయించుకోవాలన్నమాట. ఈకేవైసీ చేయించుకున్నట్టయితే ఆయన భార్యకు వెంటనే పెన్షన్ 1 నెల లోపుగా పెన్షన్ అయితే ఇవ్వడం జరుగుతుందండి. ఇది ఒక భారీ అప్డేట్ అనే చెప్పొచ్చు. వితంతువులందరికీ ఇది ఒక భారీ అప్డేట్, ఒక శుభవార్తనే చెప్పుకోవాలండి. ఇక పెన్షన్కి సంబంధించిన
అప్డేట్ అయితే ఇదేనండి. చంద్రబాబు నాయుడు గారు అయితే నిన్న చెప్పడం జరిగింది, దివ్యాంగ పెన్షన్లలో ఉన్న అవకతవకల్ని బయటికి తీస్తాము అని చెప్పడం అయితే జరిగింది. ఇక మిగిలిన వాళ్ళైతే రిలాక్స్ అవ్వచ్చండి. ఈ 3 నెలలు కేవలం దివ్యాంగులకు మాత్రమే చెకింగ్ చేయడం జరుగుతుంది. 6 స్టెప్ వెరిఫికేషన్ అనేది ఉండబోదు. ఇదండి మనకు లేటెస్ట్ అప్డేటు. మీరు ఇంతవరకు నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయనట్టయితే దయచేసి సబ్స్క్రైబ్ బటన్ పైన క్లిక్ చేసి గంట సింబల్ పైన ప్రెస్ చేసి ఆల్ పైన క్లిక్ చేయండి. దీనివల్ల నేను చేసే ప్రతి వీడియో యొక్క నోటిఫికేషన్ మీకు అందుతుంది. ఏపీ ప్రభుత్వ పథకాలకు సంబంధించిన ఏ సమాచారాన్ని మీరు మిస్ అవ్వకుండా ఉంటారు. లైక్ చేయండి, షేర్ చేయండి. మీరు ఇచ్చే ఒక లైక్, మీరు చేసే సబ్స్క్రిప్షను మాకెంతో ఎంకరేజింగ్గా ఉంటుంది. మీకు కూడా ప్రభుత్వ పథకాలకు సంబంధించిన సమాచారాన్ని తెలుసుకునే అవకాశం దొరుకుతుంది. థ్యాంక్ యూ వెరీ మచ్.